అల్ఫయి కుమారుడైన యాకోబు ఎవరు? యేసుక్రీస్తు ఆరోహణమయ్యాక ఏ దేశాల్లో ఈ యాకోబు సువార్త చేశాడు? అసలు ఈ యాకోబు ఎలా చనిపోయాడో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. బైబిల్లో అల్ఫయి కుమారుడు యాకోబు ఎప్పుడు తండ్రి పేరుతోనే పిలువబడ్డాడు. బైబిల్లో ఇతని పేరు తప్ప మిగతా సమాచారము ఏమీ వ్రాయబడలేదు. అలాగే మార్కు 15:40 ప్రకారం అల్ఫయి కుమారుడు యాకోబును చిన్న యాకోబుగా పేర్కొనబడినట్లు తెలియవస్తుంది. బహుశా యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు ఇతని స్థానం కంటే మించినవాడని ఎరిగి యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబును పెద్దవాడిగా, ఈ యాకోబును చిన్నవాడిగా పరిగణించి ఉండవచ్చు. అదియుగాక దేహదారుఢ్యంలో కూడా తక్కువని చిన్న యాకోబుగా పిలిచి ఉండవచ్చు. ఇప్పుడు అల్ఫయి కుమారుడైన యాకోబు బంధుత్వం గురించి తెలుసుకుందాం. బైబిల్లో శిష్యుడైన మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు అన్నదమ్ములని బైబిల్ పండితులు నిర్ధారిస్తున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే మత్తయి తండ్రి పేరు అల్ఫయి, ఈ యాకోబు తండ్రి పేరు కూడా అల్ఫయి. అల్ఫయి అను పేరునకు భాషాంతరమున క్లోపా అను పేరు ఉన్నది. అంటే అల్ఫయికి మరో పేరు క్లోపా. ఈ క్లోపా భార్య పేరు మరియా. యేసు తల్లి అయిన మరియా, క్లోపా భార్య అయిన మరియా అక్క చెల్లెళ్ళు. దీన్ని మనం యోహాను సువార్త 15:25లో చూడవచ్చు. అంటే అల్ఫయి కుమారుడైన యాకోబు యొక్క తల్లి, యేసు తల్లి అయిన మరియా అక్క చెల్లెళ్ళు. అలాగే అల్ఫయి యేసేపుకు సోదరుడు. అంటే ఈ యాకోబుకు ఒకవైపు తన తండ్రి నుంచి, మరొక వైపు తన తల్లి నుంచి యేసుక్రీస్తుకు దగ్గర బంధుత్వం కలిగి ఉన్నాడు. బైబిల్లో అల్ఫయి కుమారుడైన యాకోబు ఎటువంటి రచనలు కానీ ప్రసంగములు కానీ చేయలేదు. యేసుక్రీస్తుని ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న వెయ్యలేదు. అలాగే ఎటువంటి గొప్ప కార్యములు చేసినట్లు బైబిల్లో వ్రాయబడలేదు. అలాగే యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఎలాంటి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించలేదు. కేవలం విధేయతను మాత్రమే చూపించాడు. మౌనం వహించిన విధేయుడు. కానీ యేసుక్రీస్తు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి సువార్త చేసినవాడు. ఆఖరికి యేసు సువార్తకై మౌనం దాల్చక ప్రాణాలు అర్పించిన మహా ధైర్యశాలి. ఇప్పుడు అల్ఫయి కుమారుడైన యాకోబు మరణం గురించి తెలుసుకుందాం. అల్ఫయి కుమారుడైన యాకోబు మరణం గురించి చరిత్రకారులు 2 రకాలుగా తెలియజేస్తున్నారు. ఒకటి, ఈ యాకోబు యెరూషలేములో సువార్త చేయుచుండగా యూదులు ఇతనిని రాళ్లతో కొట్టి చంపి యెరూషలేములోనే సమాధి చేశారు. రెండవది, ఈజిప్టు దేశంలోని ఈ యాకోబు సువార్త చేయుచుండగా ఈజిప్టులోని వాస్ట్రాకిన్లో సిలువ వేసి చంపినట్లుగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా యేసు సువార్తకై క్రీస్తకం 62లో యెరూషలేములో లేదా ఈజిప్టులో అల్ఫయి కుమారుడైన యాకోబు హతసాక్షి అయ్యాడు. తరువాత కొంతకాలమైన తరువాత ఇతని దేహము కాన్స్టాంటినోపుల్లోని పరిశుద్ధుల అపోస్తుల సంఘములో తరలించబడింది. తరువాత క్రీస్తకం 572లో ఇతని దేహం రోమా పట్టణానికి తీసుకుని రాబడింది. ఇటువంటి శిష్యులు చేసిన త్యాగాలను మర్చిపోకుండా వారి స్ఫూర్తిని మనం ఎప్పుడూ పొందుకోవాలి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.